నమస్తే దోస్తులు, ఎట్లున్నారా? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు, సినీ రంగ ప్రముఖులు సైతం సీఎం రేవంత్ కి శుభాకాంక్షలు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ చేతులెత్తేసేదన్న చర్చ ఆ పార్టీ వర్గాలలోనే హాట్ టాపిక్ గా నడుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయమని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ స్పందించకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణలో 60.799 కోట్లతోటి రోడ్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి 36,000 కోట్లు, 10,400 కోట్లతోటి హైదరాబాద్ విజయవాడ హైవే 8 లైన్లుగా విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు చేసింది ఏం లేదని ధ్వజమెత్తిరు ముస్లిం సంఘాల మత పెద్దలు. 12% రిజర్వేషన్లు ఇస్తామని అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ వంచిందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తామన్నారు. సీఎం రేవంత్ ప్రశ్నలతోటి ఉక్కిరిబిక్కిరైతున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. 10 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయని బీఆర్ఎస్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిరు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు తెలంగాణను నాశనం చేసేందుకు బ్యాడ్ బ్రదర్స్ గా కేటీఆర్, కిషన్ రెడ్డి మారిందన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఫేక్ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతల మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి. పలు వార్తాపత్రికల పేరుతోటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు మళ్ళీ మంచి ముచ్చట్లతోటి రేపు కలుద్దాం. శనార్థులు.